నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి 1963, ఆప్షన్ 2 వచ్చేసి 1964, ఆప్షన్ 3 వచ్చేసి 1965, ఆప్షన్ 4 వచ్చేసి 1966 అండి. ఎప్పుడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా గుర్తించిందంటే 1966 మే 14 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ మే 14 అనే డేట్‌ని ఎగ్జాక్ట్‌గా నేను ఎందుకు చెప్పానంటే, ఈ 1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించింది. అందులో భాగంగా 1966 మే 14వ తేదీన తెలుగు అధికార భాషా చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అధికార భాషా చట్టం ఎప్పుడు చేశారంటే మే 14, 1966. మనకి కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చేసి 1964-71 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేశారండి. సో, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషని 1966లో అధికార భాషగా గుర్తించారు. సో, ఈ చట్టం ప్రకారం 1966 అధికార భాషా చట్టం ప్రకారము ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా తెలుగు భాషలోనే సాగాలి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇదే తెలుగు భాషని 2008లో ప్రాచీన భాషగా కూడా గుర్తించడం అనేది జరిగింది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా ఎప్పుడు గుర్తించిందంటే 1966. అదే 1966 మే 14వ తేదీన అధికార భాషా చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రాచీన భాషగా తెలుగు భాషను ఎప్పుడు గుర్తించారంటే 2008లో గుర్తించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అధికార భాషా చట్టాన్ని, తెలుగుని అధికార భాషగా గుర్తించినటువంటి సంవత్సరం 1966 అయితే, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన 1964-71 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.